అయితే ఇప్పుడు కొత్తగా నంది అవార్డ్స్ని మార్చి గద్దర్ అవార్డ్స్ అని పెట్టడం జరిగింది తెలంగాణ అవార్డ్స్లో. అయితే అసలు గద్దర్కి సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏమిటంటే గద్దర్ అనే పేరు అసలు ఎట్లా పెట్టారన్నది నాకు ఒక డౌట్ ఉండే. అది అందరికీ డౌటే. నిజానికి నంది అవార్డ్స్ అని తీసేసి గద్దర్ అవార్డ్స్ అని పెడతామని చెప్పిన దగ్గర నుంచి చాలామంది అంటేనే ఉన్నారు అసలు ఏ సంబంధం గద్దర్ అని పేరు పెట్టాల్సిన అవసరం ఉంది, ఏదైనా పథకానికి పెట్టండి, ఇంకేదైనా పెట్టుకుంటే ఆయన జ్ఞాపకార్థం ఏదైనా కట్టించినా కట్టవచ్చు. అవును, అసలు ఈ నందికి పెట్టాల్సిన అవసరం ఉంది. సరే, ఆయన ఆర్టిస్ట్ కాబట్టి గద్దర్ అవార్డు పెట్టిండు. ఓకే, అది అవార్డు ఇచ్చింది ఎవరికి? ఎగ్జాక్ట్లీ నాకు అదే క్వశ్చన్ రైజ్. అవార్డు ఇచ్చింది ఆయన పుష్పకి. అవును, గద్దర్ గారు మొత్తం గద్దర్ అనే పాటలన్నీ కూడా చెట్లు, చేమలు, నేల, ఇట్లా ఈ టైప్ లో ఉంటాయి. ఇక్కడ మొత్తం చెట్లు కొట్టే పుష్పకి ఇచ్చాడు. అసలు అది గద్దర్ అవార్డు మళ్ళీ అది అసలు అమ్మ దారుణం. అది అంతే ఉంటుంది, గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా. మొన్న జైల్లో పెట్టి ఇప్పుడు అవార్డు